హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. కురువాపురం, కురుపురం ఇలా ఎలా పిలిచినా కూడా ఆధ్యాత్మికంగా మన మనసుకి దగ్గరగా పిలుస్తున్నట్టుగా అనిపించే ఈ ప్లేస్ గురించి అయితే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్రీఫ్గా నేను వీడియో చేసి మీకు అందించాను. ఎక్కడుండాలి, ఎలా చేయాలి, ఫుడ్ అదంతా ఫెసిలిటీస్ ఎక్కడుంటాయి, మనం ఒకవేళ వెళ్తే కనుక ఎలా స్టే చేయొచ్చు, ఎక్కడెక్కడ ప్లేసెస్ హాల్టింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఆ వీడియోలో అందించాను. సో 3వ రోజు మేము మరలా ఒక్కసారి స్వామివారి దర్శనానికి వెళ్ళేసి ఆయన ఆశీస్సులు పొందుదామని చెప్పి మళ్ళీ బోటింగ్ ప్రారంభించామన్నమాట. ఈరోజు అయితే మరీ వర్షం వచ్చేలాగా మొత్తం క్లౌడ్స్ అన్నీ బ్లాక్గా అయిపోయి మేఘాలు పట్టేసినాయి అన్నమాట. సో వర్షం పడుతుందేమోనని భయంగానే ఉంది అండ్ ఎగ్జైటెడ్గా కూడా ఉందన్నమాట. ఆ వెదర్ కూడా చాలా బాగుంది అండ్ నది అయితే ప్రవాహం చాలా చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. సో అయినా కూడా స్వామివారి మీద భక్తి మనల్ని ఆపదు కదా. దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. సో ఇక్కడ దర్శనానికి ఎలా చేశాము, ఎలా వెళ్ళాము, ఎలా చేసుకోవాలి, ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటి, మొత్తం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఆల్రెడీ షేర్ చేశానని చెప్పాను కదా. సో మేము మా పాపతో ఎలా ఎంజాయ్ చేసాము, ఈరోజు ఎలా స్టే చేసామనేది ఈ వీడియోలో ఉంటుంది. చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. మంచిగా డ్రాయింగ్ అదంతా కూడా మా పాప ఇక్కడ వేసుకుందనమాట. నేచర్ ఎట్లా ఉంది ఏంటి అన్నీ ఇమాజిన్ చేసేసి నేను ఒక డ్రాయింగ్ వేస్తానమ్మా అని చెప్పి పెట్టుకుందనమాట. సో ఆ డ్రాయింగ్ వేసుకుంటూ నదిలో కొంచెం సేపు ఆడుకుంటూ అలా ఈలోగా అయితే అయిపోయింది. సో చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. చూడటమే కాకుండా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేశారంటే మన డివోషనల్ హిస్టరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారికి కూడా తెలుస్తుంది. మన హిందూ సాంప్రదాయాన్ని మనము అందరికీ పంచాలి కదా మరి. సో షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి, లైక్ చేయమని చెప్పి, మీరు కూడా లైక్ చేసి మరింతగా నాకు ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మరి అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం.